సోదర మహాశలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఆయన సహచరుడు ఒక ఆయన వచ్చి, ఓ ప్రవక్త, మా తల్లిదండ్రుల నుంచి ఎవరైనా చనిపోతే దాని తర్వాత వారి యొక్క స్నేహితులతో బంధువులతో మా సంబంధం ఏ విధంగా ఉండాలని అడిగినప్పుడు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఒకవేళ మీ తండ్రి చనిపోతే మీ తండ్రి యొక్క దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో, ఇష్టమైన బంధువులు ఎవరైతే ఉన్నారో, ఇష్టమైన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో ఆ సంబంధాన్ని పటిష్టం చేయాలని, వారితో కలుస్తూ ఉండాలని, సౌకర్యం ఉంటే కానుకలు ఇవ్వాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం సలహా అడగాలని, వారు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వారిని చూసేదానికి వెళ్ళాలని, అంటే తండ్రి చనిపోయిన తర్వాత కూడా తండ్రి యొక్క దగ్గరి బంధువులు కానీ స్నేహితులు కానీ వారితో సంబంధాన్ని తెంచుకోకూడదని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒకవేళ తల్లి చనిపోయినట్లయితే తల్లి తరపు బంధువులు చిన్నమ్మ కానీ పిన్నమ్మ కానీ, ఇంకా తల్లి గారి యొక్క దగ్గరి బంధువులు కానీ స్నేహితులు కానీ, ఇరుగు పొరుగులో వారికి ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారితో పటిష్టమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని, సంబంధాలు తెంచుకోకూడదని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశలరా, మనం ఎటువంటి పరిస్థితుల్లో జీవితం గడుపుతూ ఉన్నాము అంటే, మన సొంత తల్లిదండ్రులనే మనము వృద్ధాశ్రమాలలో పెట్టి నెలకో 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి పోయి కలిసి వచ్చే పరిస్థితి కొంతమంది. ఇంకా కొంతమంది అయితే తల్లిదండ్రులను మర్చిపోయే ఉన్నారు. ఎందుకంటే జీవితం అంతా కమర్షియల్ అయిపోయింది. మన ఆలోచన విధానం అంతా ఎవరితో కలిస్తే, ఎవరితో స్నేహితం చేస్తే మనకు ప్రయోజనం కలుగుతుంది, మనకు లాభం కలుగుతుంది అని ఈ ఆలోచన విధానం ఉన్న కారణంగా మరి మన తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారి సేవ చేయకపోతే మరి వారు చనిపోయిన తర్వాత వారికి ఇష్టమైన వాళ్ళు ఎవరు, వారి దగ్గరి బంధువులు ఎవరు, వారిని కలవాలని కానీ సలహా తీసుకోవాలనే ఆలోచన వచ్చేదానికి అవకాశం ఉందా? మరి సమాజంలో ప్రేమ, జాలి, దయ, కరుణ ఇటువంటి సంబంధాలు ఇటువంటివి ఉండాలి అంటే ఏమి చేయాలి అనే దానికోసము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సంబంధాల గురించి ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. మరి వీటిని విడిచిపెట్టిన కారణంగా ఈరోజు తల్లిదండ్రులకు సంతానం శత్రువులైతే సంతానానికి తల్లిదండ్రులు శత్రువులు అవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల తండ్రిని కుమార్తె చంపితే కొన్ని చోట్ల తండ్రి కుమారుని చంపుతూ ఉన్నారు. కొన్ని చోట్ల సంతానము తల్లిని చంపుతూ ఉన్నారు. మరి కారణం ఏమిటి? ఈరోజు మనిషి చదువుకున్న కారణంగా అన్నీ నాకు తెలుసు అని భావిస్తూ ఉన్నాడు. కానీ సంఘంలో ఒక సంఘ జీవిగా సమాజంలో తన బాధ్యత ఏమిటి అని, తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలి అని ఆలోచించడం లేదు. ప్రతి సంబంధం కూడా ప్రయోజనం కోసమే ఆలోచిస్తున్నారు. ప్రతి సంబంధం కూడా వ్యాపారం విధానంగానే ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మనం జీవితం గడిపినట్లయితే ఎవరు ఎవరిని నమ్మడం కానీ, అభిమానించడం కానీ, ప్రేమించడం కానీ అసంభవం. అందుకోసము సమాజంలో నైతిక విలువలు కలిగి ప్రేమ, జాలి, దయ, కరుణతో కలిసిమెలిసి ఐకమత్యంగా జీవితం గడపాలి అంటే ప్రవక్త బోధించిన బోధనలు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రుల తరపు బంధువులు కానీ స్నేహితులు కానీ అందరితో పటిష్టమైన సంబంధాలు ఉన్నప్పుడే మనం ఒక మంచి సుందరమైన జీవితాన్ని, సభ్యత సంస్కారాలతో కూడిన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. ఈ కాలంలో కూడా మనం ప్రవక్త బోధనల్ని ఆచరించినట్లయితే ఇహపరలోకాల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయండి అని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.